ఆ రోజు నుంచి ఆ ఇంటికి వెళ్తూనే ఉన్నాను. శృతి కోసం కాదు, ఆ పెద్ద ఆయన కోసం. అసలంత పెద్ద కోటేశ్వరుడు ఇక్కడికెలా వచ్చాడు? శంకరన్న అడిగిన ప్రశ్నకు నేను సమాధానం కోసం చాలా వెతికాను. ఆ ప్రాసెస్లో పెద్ద ఆయనకి ఆయన కూతురు శృతికి ఒకరోజు గొడవ జరగడం వల్ల ఆ రోజే ఆ పెద్ద ఆయన ఇల్లు విడిచి వచ్చేసి అనాథాశ్రమంలో చేరాడని తెలిసింది. నమస్తే అమ్మా. నమస్తే. ఈ ఫోటోలో ఉన్న పెద్ద ఆయన ఏమైనా చూసారమ్మా? ఈయన మొన్నటి వరకు ఇక్కడే ఉండేవారండి. మొన్న ఈ మధ్యనే సరస్వతి అని ఒక ఆవిడ ఆయన్ని దత్తత తీసుకుని వెళ్ళారు. నాన్న, మీరు మాతో పాటు మా ఇంటికి వచ్చేస్తారా? మిమ్మల్ని బాగా చూసుకుంటా. చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు. మీరు వస్తే మా అమ్మ నాన్నలా చూసుకుంటా. వయసు మళ్ళీపోయాక ఒట్టిపోయిన ఆవును వదిలేసినట్టు వదిలేస్తున్నారమ్మా ఈ రోజుల్లో పిల్లల తల్లిదండ్రులు. ఈ కాటికి కాళ్ళు చెప్పుకునే ముసలోడితో నీకెందుకమ్మా? లేదు నాన్న, మీరు వస్తున్నారంతే, నా మీద ఒట్టు. అయ్యా, పిచ్చి పిల్ల ఆశపడుతుంది, వెళ్ళండి అయ్యా. సరే. థ్యాంక్ యూ. ఆమె ఎగ్జాక్ట్ గా ఏ రోజు తీసుకెళ్లారో అదైతే నేను చెప్పలేను గాని రిజిస్టర్లో రాశానండి. అది తేనా? సరే ప్లీజ్ అమ్మా, ఉండండి, తీసుకురండి. ఇప్పుడే తీసుకొస్తాను. అదిగోండి సార్. ఓకే, థ్యాంక్ యూ. ఉంటానమ్మా. సార్, ఆయనకి ఏమైంది? ఏం కాలేదమ్మా, అంతా బానే ఉంది. వెళ్ళొస్తాను. ఓకే సార్. సార్, సరస్వతి ఆ పెద్దాయన్ని తీసుకెళ్లిన తేదీ 26 మార్చ్. ఆ అమ్మాయి పెద్ద ఆయన తీసుకెళ్ళిన డేట్ ఎగ్జాక్ట్గా ఎందుకు అడుగుతున్నారు? చెప్తాను సార్. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ మరి అవైలబుల్ అవుతుందా? యా షూర్, పదండి. పదండి సార్.